వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. సాయిబాబా గారు 11 వాగ్దానాలు ఇచ్చారు. అందులో మొదటి వాగ్దానం గురించి ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. మొదటి వాగ్దానం, నా షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. అంటే దీని గురించి సాయిబాబా భక్తులందరికి కూడా తప్పనిసరిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. సాయి భక్తులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా లైకు, షేరు, కామెంటు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సాయి అనుగ్రహం కలగాలని కూడా కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. అంటే ఈ వీడియో చూస్తున్న పెద్దలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, సాయి భక్తులకు కావచ్చు, మాతృమూర్తులకు కావచ్చు, యువతకు కావచ్చు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, ఒక సాధన అంటే ఒక సాధారణ వాక్యం కాదు. ఒక దివ్యమైనటువంటి హామీ, ఒక భరోసా, ఒక ఆధ్యాత్మిక ఆహ్వానం. ఈ వాక్యం, నా షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. ఈ ఒక్క వాక్యంలో ఎంతటి ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందో, ఎంతటి మానసిక బలం ఉందో, ఎంతటి దైవ కరుణ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షిరిడి అంటే ఏమిటి? చాలామంది అనుకుంటూ ఉంటారు, షిరిడి అంటే మహారాష్ట్రలోని ఉన్న ఒక గ్రామం అని. అవును, అది నిజమే. కానీ సాయిబాబా చెప్పినటువంటి షిరిడి అనేది కేవలం ఒక ప్రదేశం కాదు. అది శాంతికి చిరునామా, భక్తికి నిలయం, విశ్వాసానికి విజయాన్ని, దుఃఖానికి ముగింపు. అంటే షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సమస్యలు ఒక క్షణంలో మాయమైపోతాయని సాయి ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ ఆయన చెప్పింది ఏమిటంటే, నన్ను నిజమైనటువంటి విశ్వాసంతో ఆశ్రయించు, నీ దుఃఖాన్ని మోయడానికి నేను ఒంటరిగా అంటే నీ దుఃఖాన్ని మోయడానికి నిన్ను ఒంటరిగా వదిలేయను. అంటే నీ దుఃఖాన్ని నేను మోస్తానని కూడా ఆయన చెప్పారు. ఇది వాగ్దానం యొక్క హృదయం. అంటే దుఃఖం ఎక్కడ పుడుతుంది? ఒకసారి మన జీవితాన్ని పరిశీలిస్తాం. మన దుఃఖానికి కారణం ఏమిటి? డబ్బు లేదా? కొన్నిసార్లు కాదు. ఆరోగ్యం లేదా? కొన్నిసార్లు కాదు. మనసులోని భయం, అంటే రేపు ఏమవుతుందో అనే ఒక ఆందోళన, తన వాళ్ళు దూరమైపోతారేమోననే ఒక బాధ. ఇవే మనిషిని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అలాంటి మనసుకు సాయిబాబా చెబుతున్నారు, నా దగ్గరకు రా, నీ బాధను నేను వింటాను. ఎంత మధురమైనటువంటి మాట ఇది. ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు జాతరలో తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. చుట్టూ ఎంతో మంది, అంటే లక్షలాది మంది జన సందోహాలు ఉన్నా అతనికి భయం ఉండదు. ఎందుకంటే తండ్రి చేయి తన చేతిలో ఉందిగా, అంటే తన తండ్రి చేయిలో తన చేయి ఉంది కాబట్టి. అదేవిధంగా మన జీవితంలో కూడా సమస్యలు ఎంతో పెద్దవైనా మన చేయి సాయిబాబా చేతిలో ఉంటే భయానికి స్థానం అనేది కూడా ఉండదు. అందుకే ఆయన అన్నారు, నా షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. అంటే షిరిడీకి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు షిరిడీకి వెళ్ళే వాళ్ళకి ఆయన వాళ్ళ బాధలు, సుఖాలు, కష్టాలు, వారి యొక్క అన్ని సమస్యలను కూడా ఆయన మోస్తారు. మరి వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి? చాలామంది ఇది కూడా సందేహం ఉంటుంది. మాకు షిరిడీ వెళ్ళే అవకాశం లేదు, అయితే సాయి ఆశీర్వాదం మాకు ఉండదా? ఆయన అనుగ్రహం మాకు లభించదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సాయిబాబా ఎప్పుడు దూరాన్ని కూడా చూడలేదు. కేవలం ఆయన్ని హృదయాన్ని మాత్రమే చూశారు. మీ ఇంట్లో ఆయన ఫోటో ముందు కూర్చొని ఒకసారి మనస్ఫూర్తిగా మీరు, సాయి నువ్వే నాకు దిక్కు అని చెప్పండి. అదే షిరిడీ ప్రవేశం. ఎందుకంటే దేవుడు గుడిలో ఉండడు, భక్తి ఉన్న హృదయాల్లో ఉంటాడు. పెద్దలు అందరం కూడా తెలుసుకోవాలి. అంటే ముఖ్యంగా దుఃఖం పోవడం అంటే సమస్యలు మాయం కావడమా? కాదు కదా. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం కూడా దాగి ఉంది. సమస్యలు ఉండొచ్చు, కానీ
ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం వస్తుంది. అదే దుఃఖ పరిహారం. అంటే వర్షం ఆగిపోవడం గొప్ప కాదు. వర్షంలో తడవకుండా గొడుగు దొరకడం అనేది కూడా గొప్పది. జీవితంలో కష్టాలు రాకపోవడం కాదు, కష్టాల్లో కుమిలిపోకుండా నిలబడి మనోబలం రావడమే సాయి ప్రసాదం. అంటే ఆ కష్టాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడం అనేది కూడా ఆ సాయిబాబా ప్రసాదంలాగా, ఆయన అనుగ్రహంలాగా చెప్పుకోవాలి. సాయి మనసు నేర్పిందిది. సాయిబాబా ఎప్పుడు 2 మాటలు చెప్తారు. శ్రద్ధ, సబూరి. అంటే శ్రద్ధ అంటే దేవుని పైన సంపూర్ణ విశ్వాసం. సబూరి అంటే ఓర్పు. ఈ 2 ఉన్న వారికి దుఃఖం శాశ్వతంగా ఎప్పుడూ ఉండదు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది కాబట్టి, అలాగే కష్టం ఎంత పెద్దదైనా సరే దైవ కరుణ తప్పకుండా ఉంటుంది. ఆ వాగ్దానాన్ని జీవితంలో ఎలా ఆచరించాలి? ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇలా చెప్పండి. సాయి, ఈరోజు నాతో ఉండు. ఏ పని ప్రారంభించే ముందైనా సరే, సాయి నువ్వే నన్ను నడిపించు. రాత్రి పడుకునే ముందు కూడా ఈరోజు నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇలా ఈ 3 అలవాట్లు కనుక మీరు మీ జీవితంలో అంటే పాటిస్తే మన జీవితాన్ని కూడా మార్చేస్తారు సాయిబాబా. ఒక గొప్ప సందేశం. భక్తులారా, దేవుడు మన కష్టాలను వెంటనే తీసేయకపోవచ్చు, కానీ ఆ కష్టాలను భరించే శక్తి మాత్రం తప్పకుండా ఇస్తాడు. అదే సాయి మహిమ. అందుకే షిరిడీకి వెళ్ళిన వాడు అదృష్టవంతుడు, కానీ ఆ షిరిడీని తన హృదయంలో నిలిపిన వాడు మహా అదృష్టవంతుడు. ప్రియమైన సాయి భక్తులారా, ఈరోజు మంచి షిరిడీ అంటే ఈరోజు నుంచి షిరిడీని ఒక ఊరుగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా చూడండి. మన ఇంట్లో ప్రేమగా ఉంటే అదే షిరిడీ. మనం మాటల్లో దయ ఉంటే అదే ద్వారకామాయి. మన హృదయంలో విశ్వాసం ఉంటే అదే సాయి నివసిస్తారు అక్కడ. చివరగా మనసారా ఇలా ప్రార్థిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి, మా మనసుల్లో భయాన్ని తొలగించు, మా జీవితంలో విశ్వాసాన్ని నింపు, మా దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు, నీ కరుణ ఛాయలతో మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించు, అన్నింటా విజయాలను ప్రసాదించని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి. వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సాయిబాబా భక్తులు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేయండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని కామెంట్ చేయండి. లేదా జై సాయిరామ్ అని ఇలా మీకు నచ్చినట్టుగా కామెంట్ చేయండి. ఈ వీడియోని సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.